ఇళవరసి 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 చూడు చూడు నా కోడల్ని. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు నీ కడుపు నిండిందా? ఏం పాపం చేసింది నా కోడలు? ఏం అన్యాయం చేసిందని ఇంత దారుణంగా నా కోడల జీవితంతో ఆడుకున్నావు? ఏం తప్పు చేశాడని నా కొడుక్కి 8 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేశావు. నీకు హోదా పరపతి ఉంది కదా అని మా జీవితాలతో ఇలా ఆడుకుంటావా? యారి జీవితంతో ఆడుకున్నారు? నా పొన్నుని పానాలతోనే లేకుండా చేసినాడు నీ కొడుకు. జైలు శిక్ష కాదు, అదే జైలులో ఉరికొయ్యకి ఏలాడదీయాలా? అసలేంటండి మీ ఉద్దేశం? మీ అమ్మాయి చావుకి మా అన్నయ్యకి ఎలాంటి సంబంధం లేదంటే అర్థం చేసుకోరేంటి? మీ అమ్మాయిని ప్రేమించకపోవడం మా అన్నయ్య చేసిన తప్ప? ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? ఏయ్, వాయుముడు, నాన్ యారో తెలియమా? ఇంకొక మాట మాట్లాడితే ఇంకదా ఎన్కౌంటర్ చేసి బొంద పెడతా. చంపేస్తావా? చంపేస్తావా? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏదో ఆధారాలు చూపించి అమాయకుడైన నా భర్తని జైల్లో పెట్టించావు కదా అని ఏమైనా చేసేయచ్చు అనుకుంటున్నావా? నువ్వు ఎంత హోమ్ మినిస్టర్ అయినా ఇది నీ స్టేట్ కాదు. ఇక్కడ నువ్వు ఎవరిని ఏమీ చేయలేవు. ఏయ్, ఏమనుకుంటున్నావు మా అమ్మ గురించి? ఏదో చట్టం న్యాయం అని కట్టుబడింది కాబట్టి ఈ కోర్టులు జైళ్ళు వాటి గురించి మర్చిపోయి ఉంటే ఈ పాటికి నీ మొగుడు ఏమైపోయి ఉండేవాడో కూడా మీకు తెలిసి ఉండేది కాదు. ఇంకేమన్నావు? అమాయకుడా? నీ మొగుడు అమాయకుడా? ప్రేమతో దగ్గరైన మనిషి ప్రాణాలు తీసినోడు అమాయకుడు ఎలా అవుతాడు? మా అక్కని మాకు దూరం చేసినోడు ఎప్పటికీ మీకు దగ్గర కాడు. ఇక నీ మొగుడు గురించి మర్చిపో. మర్చిపోవడానికి వదిలేయడానికి వాళ్ళది మామూలు బంధం కాదు, జన్మ జన్మల బంధం. నువ్వు మీ అమ్మ మొత్తం మీ పలుకుబడి ఉపయోగించినా సరే నా కొడుకుని కోడల్ని విడదీయలేరు. అబ్బా, కోడలే అనుకున్నా. అత్త ఆ రాకులు ఎక్కువేసేది ఉండాలి. నీ కోడలు కూడా ఇంద మాదిరే ఏమి చేస్తావు అని ఎగిరినాది. కడకు ఏమైనాది? 8 సంవత్సరాలు జైలు శిక్ష పడినాది. ఏమి సరిపోలేదా? ఓ, ఇంకో 8 సంవత్సరాలు జైలు శిక్ష వేయిస్తున్నా? సచ్చేదాకా ఆడనే ఉండేలా చేస్తున్నా? ఆపండి. మీ వయసుకి హోదాకి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం కదా అని చేతకాని వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళు అనుకోవద్దు. సరే, మీరు ఏం చేయగలరో చెప్పారు కదా, ఇప్పుడు నేనేం చేయబోతున్నానో చెప్తాను, వినండి. ఎలాగైతే
నీ పిఏ చేసింది బయట పెట్టి జైలుకి పంపాను, అలాగే నా భర్త నిర్దోషి అని బయటకు తీసుకొస్తాను. అది మాత్రమే కాదు, నీ కూతురు చావుకి అసలు కారణమైన వాళ్ళెవరో తెలుసుకుని నీకు చూపిస్తాను. ఏంటి నువ్వు చూపించేది? ఏయ్! ఆగు గౌరవ్. వాళ్ళ ఆవేశానికి మన ఆవేశం సమాధానం కాకూడదు. మన గెలిపే సమాధానం కావాలి. పదండి అత్తయ్య. గొప్ప స్థాయిలో ఉన్నావు కదా, అర్థం చేసుకుంటావని నీ దగ్గరకొచ్చాను. ఆ స్థాయి, అర్హత రెండూ లేవని నిరూపించుకున్నావు. నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఏయ్, ఇప్పటి వరకు నా కూతురు లెక్క సరిచేసిన, ఇప్పటి నుంచి నీ అత్త కోడళ్ళ లెక్క సరిచేస్తా. దినాలు లెక్క పెట్టుకోండి. ఎవరి లెక్క ఎవరు సరిచేస్తారో అది చూద్దాం. పదండి అత్తయ్య. నీ డీటెయిల్స్ అన్నీ ఇందులో రాయి. నీ ఒంటిపైన ఉన్నాయి, జేబులో ఉన్నాయి, మొత్తం తీసిపెట్టు. ఏంటి నువ్వు చూపించేది? ఆగు గౌరవ్. అత్తయ్య, ఏమైంది వదినా? అత్తయ్య ఈ విషయం చెప్పండి. గౌరవ్, నువ్వు కూడా గుర్తు తెచ్చుకో. కనిమోళి నన్ను ఏ చేత్తో నెట్టింది? ఎందుకు చెప్పండి అత్తయ్య. ఎడమ చేత్తోనే కదా? ఏంటి నువ్వు చూపించేది? ఏయ్! అవును, ఎడమ చేత్తోనే. అవును వదినా, ఎడం చేత్తోనే.
కానీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అదే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబోతుంది గౌరవ్. గౌరవ్ వెంటనే లాయర్కి కాల్ చేయి. కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలన్నీ తీసుకుని ఇంటికి రమ్మని చెప్పు. సరే వదినా. లాయర్ గారు, నేను గౌరవ్ని మాట్లాడుతున్నాను. చెప్పేది జాగ్రత్తగా వినండి. అర్జెంటుగా వచ్చేయండి. లాయర్ గారు బయలుదేరారు వదినా. సరే, త్వరగా పోనీ. ఏంటి మృదులా? మధు గారు బయటకు వచ్చే ఆధారాలు దొరికాయనిపిస్తుంది అత్తయ్య. ఏమైంది బ్రాహ్మణి? అసలు ఆవిడేమన్నా వినేట్టుందా? పగ తీర్చుకోవడానికే చెన్నై నుంచి ఇక్కడికొచ్చింది. అంత సులువుగా మాట ఇక్కడ వింటుంది. మనం ఏదో అసాధారణంగా చేస్తే గాని మధు నిందులోంచి బయటికి తీసుకురాలేం. అత్తయ్య, ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఒక చిన్న క్లూ దొరికినా చాలు. మధు గారు నిర్దోషి అని నిరూపించొచ్చు. రండి లాయర్ గారు, కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలన్నీ తెచ్చారు కదా? తెచ్చానమ్మా, ఇవిగోండి. ఇదిగోండి. గౌరవ్, ఈ స్టేట్మెంట్స్ అన్ని క్లియర్గా చదువు. ఆ రోజు ఏం జరిగిందో ఖచ్చితంగా తెలియాలి. చదవడం ఎందుకమ్మా, నేనే చెప్తా. ఆ రోజు ఆ అమ్మాయి పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి మధు గారిని కలిసింది. ఇది పొద్దున కలిసిన ఫోటో, ఇది సాయంత్రం కలిసిన ఫోటో. తరువాత ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. సూసైడ్ వీడియో కూడా సబ్మిట్ చేశారు. కోర్టులో అందరూ చూశారు కదా. సూసైడ్ నోటుకు మించిన బలమైన సాక్ష్యం, ఆధారం ఇంకేం ఉండవమ్మా. అందుకే మేమేమీ చేయలేకపోయాం. కానీ ఆ అమ్మాయి వీడియోలో చెప్పింది నిజమంటే నమ్మలేకపోతున్నాం లాయర్ గారు. తను మధు వెంట పడుండొచ్చు, ప్రేమించమని అడుగుండొచ్చు. మధు ఇష్టం లేదని సున్నితంగా చెప్తాడు, కానీ చిత్రహింసలు పెట్టాడు, కొట్టాడు అంటున్నారే. మధు అసలు అలాంటివాడు కాదండి. ఎంత బాధలో ఉన్నా, ఎలాంటి మనిషి అయినా ప్రాణాలు పోయే ముందు నిజమే చెప్తారు. మరి ఈ అమ్మాయి ఎందుకు అమాయకుడైన నా కొడుకు గురించి ఎంత పెద్ద అబద్ధం చెప్పింది? చెప్తుందత్తయ్య. ఎందుకంటే చనిపోయింది ఆ వీడియోలో ఉన్నది ఒక అమ్మాయి కాదు. ఒకే అమ్మాయి కాకపోయింది. చావబోయే ముందు ఆ అమ్మాయి రికార్డ్ చేసిందన్నారు కదా. నా అనుమానమే నిజమైతే ఇద్దరూ ఒకటి కాదు మనసి. చూడండి, ఆ రెండు ఫోటోల్లో మీకేమైనా తేడా కనిపిస్తుందా? ఏం తేడా ఉంది? రెండు ఫోటోల్లో ఉన్నది ఒకరే కదా.
ఒకరు కాదు, ఇద్దరూ ఒకేలా ఉన్నారు అంతే. పొద్దున్నే అమ్మాయి మధు గారిని కలవడానికి వచ్చింది. మధు గారు నో చెప్పారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సాయంత్రం మళ్ళీ వచ్చింది. కానీ ఈసారి వచ్చింది ఆ అమ్మాయి కాదు. ఆ ఫోటోలు సరిగ్గా చూడండి. పొద్దున్న వచ్చిన అమ్మాయి వేసుకున్న లాకెట్ వేరు, సాయంత్రం వచ్చిన అమ్మాయి వేసుకున్న లాకెట్ వేరు. అంటే పొద్దున్న వచ్చింది అక్క కీర్తి, సాయంత్రం వచ్చింది చెల్లెలు కనిమొళి. మధుని ప్రేమించింది పెద్దమ్మాయి కదమ్మా, మరి చిన్నమ్మాయి ఎందుకొస్తుంది? అక్కడే మిస్టరీ ఉంది అత్తయ్య. లాయర్ గారు, కోర్టులో వీడియో ప్లే చేస్తారు కదా, అది న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా టెలికాస్ట్ చేస్తుంటారు కదా? అవునమ్మా. గౌరవ్, యూట్యూబ్లో ఆ వీడియో చూడు. చూడదునా, నేను తనని చాలా ప్రేమించాను. చూసారా, వీడియోలో ఉన్న ఈ అమ్మాయిది ఎడమ చేతి వాటం. ఎడమ చేత్తోనే జుట్టు సరిచేసుకుంటోంది, కన్నీళ్లు తుడుచుకుంటుంది. అక్కడ నన్ను కనుమోలి కూడా ఎడమ చేత్తోనే తోసింది. అంటే ఈ వీడియోలో ఉన్నది కనిమోలి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చనిపోయిన అమ్మాయిది కూడా ఎడమ చేతి వాటమే అయి ఉండొచ్చు కదమ్మా. అయ్యుండొచ్చు, కానీ ఒకవేళ కుడి చేతి వాటం అయితే వీడియోలో ఉన్నది చనిపోయిన అమ్మాయి కాదని ప్రూవ్ అవుతుంది కదా. అదే నిజమైతే కీర్తి చావుకి కనుమొళికి ఏదో సంబంధం ఉండి తీరుతుంది. కానీ చనిపోయిన అమ్మాయి ఎడమ చేతి వాటమో కుడి చేతి వాటమో మనకెలా తెలుస్తుంది? ఆధారాల గురించి తర్వాత చూడొచ్చు అత్తయ్య, ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. మనలో కీర్తి గురించి తెలిసింది మధుగారు ఒక్కరికి. వెంటనే మధుగారిని కలవాలి. ఇప్పుడెలా కుదురుతుందమ్మా? కనీసం పోలీస్ స్టేషన్లో ఉంటే కలవచ్చు, కానీ జైలుకి షిఫ్ట్ చేశారు కదా, ఎప్పుడు పడితే అప్పుడు కలవడం కుదరదమ్మా. ఏదో ఒకటి చేయాలి మావయ్య. ఖచ్చితంగా ఆయన్ని కలవాలి, కనీసం మాట్లాడాలి. ఇది మనకి చాలా ముఖ్యం. ఏదో ఒకటి చేయండి. కలవడం అంటే కుదరదు, కానీ అక్కడ మనకు తెలిసిన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేద్దాం. అలాగే. సార్, మీకు ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తొందరగా మాట్లాడండి, మా సార్ వస్తాడు. హలో, ఇదిగోమ్మా. హలో, మధుగారు. మృదులా, మధుగారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి కీర్తి మిమ్మల్ని కలవడానికి వచ్చింది కదా, తను కుడి చేతి వాటమా ఎడమ చేతి వాటమా?